హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అండ్ డీటెయిల్స్. టుడే నేనైతే మా పిల్లలకి బాగా నచ్చిన ఎగ్ నూడిల్స్ రెసిపీ అయితే చూపించేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత 2 ప్యాకెట్స్ ఇప్పీ నూడిల్స్ వేసుకుంటున్నాను. ఇన్ ద మీన్ టైం నేనైతే ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను. సో వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత, నూడిల్స్ బాగా ఉడికిపోయిన తర్వాత వాటర్ డ్రైన్ అవుట్ చేసేసుకుంటున్నాను. సో అదే ప్యాన్లో నేను ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 3 ఎగ్స్ దాకా తీసుకుంటున్నాను. సో దానిలోనే బాగా సాట్ చేసుకుంటున్నాను. ఒక బుజ్జీ స్టైల్లో వచ్చేదాకా బాగా సాట్ చేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. సో ఆ బుజ్జి మిక్స్చర్ని నేను సపరేట్గా ఇంకో ప్లేట్లో తీసుకుంటున్నాను. సో అదే బౌల్లో ఇంకొంచెం ఆనియన్స్ వేసుకొని బాగా సాట్ చేసుకుంటున్నాను. బాగా మగ్గిపోయేదాకా ఆనియన్స్ని సాట్ చేసుకున్న తర్వాత ఉడికిపోయి నూడిల్స్ వేసేసుకొని, అలాగే వాళ్ళు ఇచ్చిన మసాలా ప్యాకెట్స్ కూడా వేసేసుకొని, ఎగ్ బుజ్జి కూడా వేసేసుకొని బాగా సాట్ చేసేసుకుంటున్నాను. సో ఫైనల్లీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. లుక్ కూడా చాలా బాగుంది, మా పిల్లలకైతే బాగా నచ్చింది. సో మా పిల్లలు ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సండే ఎగ్ నూడిల్స్ మాత్రమే ఇష్టపడతారు, వేరే అదర్ బ్రేక్ఫాస్ట్కి కూడా పోరు. సో పిల్లలకనే కాదు పెద్దలకి అందరికీ బాగుంటుంది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.